శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయుధాలు ధరించకుండా ఎందుకు దర్శనం ఇస్తాడు? సింహద అనే రాక్షసుడు పరమ దుష్టుడు. బ్రహ్మ గురించి తపస్సు చేసి మెప్పించి దేవ, దానవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష మానవులందరూ తనకు ఆధీనంలో ఉండేట్లు వరాన్ని సంపాదిస్తాడు. దాంతోటి గర్వించి అందరినీ హింసించటం ప్రారంభిస్తాడు. దేవతల మొర విన్న శ్రీనివాసుడు వారిని బ్రాహ్మణ వేషంలో తొండమానుడిని శరణు వేడమని చెబుతాడు. తొండమానుడు అభయం అయితే వారికి ఇస్తాడు. కానీ సింహాద గురించి శ్రీనివాసుణ్ణి శరణు వేడుతాడు. శ్రీనివాసుడు ఆ రాక్షసుండి మట్టు పెట్టడానికి తొండమానుడికి సహాయంగా తన శంఖం, చక్రం, గద, ఖడ్గం, ధనస్సులను ఇచ్చి ఆశీర్వదించి పంపుతాడు. దేవతలతో పోరాటానికి సింహాద 1,00,000 కోటి బలగంతోటి పాపనాశన తీర్థ స్థలంలో యుద్ధం చేస్తాడు. తొండమానుడు స్వామివారి ఖడ్గం, గద, ధనస్సు ఆయుధాలను ఉపయోగించి రాక్షసుడి తలను 100 సార్లు తెంచినా కూడా మరలా బతికి వచ్చేవాడు. ఆ మాయ అర్థం కాక ఆశ్చర్యపోతున్న చక్రవర్తి చెవిలో వాయుదేవుడు చక్రాన్ని ప్రయోగించమని చెబుతాడు. స్వామివారి చక్ర మహిమతోటి శాశ్వతంగా ఆ రాక్షసుడు మరణిస్తాడు. అలా సంహరించిన ఆయుధాలు మరలా స్వామి వద్దకు వెళ్ళిపోతాయి. తొండమానుడు స్వామివారి వద్దకు వచ్చి ఈ కార్యం అంతా తమ మహిమే అని కృతజ్ఞతలు తెలిపాడు. స్వామివారు వరం కోరుకోమని చెబుతాడు. తొండమానుడు నాకు విజయం చేకూర్చిన విషయం మనిద్దరికి తప్ప మరెవరికి తెలియదు. అందరికీ తెలియాలి అంటే నీవు ఈ రూపంలో ఆయుధాలు ధరించకుండా ఉండాలి అని కోరుతాడు. స్వామివారు సరే అని చెప్పి ఒక పుణ్యశాలి శంకు చక్రాలను పోలినవి చేయించి విమానాదులను నిర్మింపచేస్తాడని, అప్పుడు కృత్రిమమైన శంకు చక్రాలను తాను ధరిస్తాను అని చెబుతాడు. అవే ఇప్పుడు ధరించినవి రామానుజాచారులు అమర్చినవి. స్వామివారి ఆయుధాలు ఒక్కొక్క తీర్థంలో ఉంటాయి. కపిల తీర్థమే చక్రతీర్థం. దానిపైన వరుసగా శంఖతీర్థం, శాంగతీర్థం, నందక తీర్థం, కౌమోదక తీర్థం అని పంచాయుధ తీర్థాలు ఉన్నాయి. అన్నమయ్య కూడా ఒక కీర్తనలో ఇలా వర్ణించాడు. తొండమాన్ చక్రవర్తి రమ్మన్న చోటికి శ్రీనివాసుడు వచ్చాడు అని కీర్తించాడు.